హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రిసోర్స్ వరల్డ్. ఈరోజు మార్నింగే మా ఇంటికి అయితే జున్ను పాలు వచ్చేసాయి. కానీ బిజీ స్కెడ్యూల్ వల్ల మా మమ్మీ ఇప్పుడు దాకా అయితే జున్ను చేయలేదు. కానీ ఈరోజు కొంచెం వర్షం పడుతుందని బొటిక్ తొందరగా క్లోజ్ చేసేసాం. ఇప్పటికే 8 అయిపోయింది. ఈరోజు 2 టైప్స్ ఆఫ్ జున్ను రెసిపీస్ మేము చూపించబోతున్నాము. మాకైతే మా మమ్మీ చేసే జున్ను అంటే చాలా ఇష్టం. అండ్ చాలా మందికి కూడా మేము రెసిపీ షేర్ చేసాము. అంటే మా మమ్మీ వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది తీసుకున్నారు జున్ను పాలు. వాళ్ళకు కూడా చెప్పాము, వాళ్ళకు కూడా చాలా బాగా వచ్చిందని కామెంట్ ఇచ్చారనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీస్తున్నాము. ఈ వాటి వీడియోలో అయితే 2 టైప్స్ ఆఫ్ జున్ను రెసిపీస్, ఎందుకంటే మాకు ఒకటి ఇష్టం అండ్ మా డాడీకి ఇంకొకటి ఇష్టం. సో 2 టైప్స్ కూడా మా మమ్మీ ఈరోజు చూపించబోతున్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడండి, ఇప్పుడు మనకి జున్నుకి ఏమేమి కావాలనేది ఇంగ్రీడియంట్స్ అంతా కనుక్కునేద్దాము. ఒకసారి చూసేయండి ఏమేమి కావాలనేది. ఫస్ట్ మనకు కావాల్సింది పాలు, జున్ను పాలు. అండ్ దెన్ మనకి బెల్లం మానిటరీ, బెల్లం తురుము లేదా చక్కెర కూడా వాడుకోవచ్చు. కానీ బెల్లం ఐరన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాం. మా ఇంట్లో కూడా బెల్లం అంటేనే ఇష్టం. ఓకే, దెన్ మనకి ఏమేమి కావాలో ఒకసారి చెప్పండి మమ్మీ వాళ్ళు తొందరగా. సో జున్ను పాల రెసిపీ కోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొలత కూడా చాలా ముఖ్యం. సో 3 గ్లాస్ ఆఫ్ మిల్క్ కి 2 గ్లాస్ ఆఫ్ బెల్లం తురుము. ఓకే, సో 2 గ్లాసెస్ నేను ఆల్రెడీ వేసేసాను. సో ఇంకొక గ్లాస్ వేసేసాను. ఒకసారి మన వీడియోస్ చూద్దాం జున్ను పాలు ఎలా ఉంటాయి. పాల్లాగే ఉంటాయి లేదా చూడండి, జున్ను పాలు ఏం డిఫరెన్స్ అయితే కనిపించదు. బట్ ఇప్పుడు చూడండి లాస్ట్లో ఫైనల్ ఎలా ఉంటుందో. సో 3 గ్లాస్ ఆఫ్ మిల్క్, సో 2 గ్లాస్ ఆఫ్ బెల్లం. సో అందులోనే మిక్స్ చేసేయాలి. జూమ్ చేయాలి అక్కడ చూపించు, మనకేమొద్దు ఇప్పుడు అక్కడే చూపించు. నేను అక్కడ వాయిస్ ఇది కట్ చేస్తాను, ఏం పర్లేదు. సో వేసేసాక బెల్లం మొత్తం కరిగే వరకు మనం కలిపేయాలి దీన్ని. ఓకే, అండ్ గాయస్ వన్ మోర్ థింగ్ ఏమంటే బెల్లం మనం మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఇప్పుడు లోకల్ క్వాలిటీ మనకి టేస్ట్ అంత బాగుండదు. ఇదైతే అది కాటుక బెల్లము ఏదో అంటారు, అది కానీ లైక్ కొంచెం డార్క్. ఇది ఆర్గానిక్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం అంటే ఇది మనది. లేదా అది ఇంకొకటి బయట గంపల్లో సేల్ చేస్తూ ఉంటారు. కాటుక బెల్లమా మమ్మీ? ఏమది చెప్పు, ఏమది నాకు తెలీదు. తాటి బెల్లం అంట. తాటి బెల్లం కానీ లేదా డార్క్ కలర్లో ఉంటుంది మనకు బెల్లం, అది యూస్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మనం దీన్ని నీట్గా ఇలా స్మాష్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించేసేయాలి. ఇలా జాగ్రీ మనము అదే బెల్లం మనం ఇలా పగలగొట్టుకోకుండా, లేదంటే మనకి పౌడర్ కూడా దొరుకుతుంది, జాగ్రీ పౌడర్ అని, బెల్లం పౌడర్ అని. సో అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనుకుంటా. బెల్లం తురుము అంటారు. బెల్లం తురుము, ఓకే. సో ఇది పెప్పర్, చూడండి పెప్పర్ పౌడర్. సో తర్వాత మనకి ఇలాచీ పౌడర్ ఆల్సో, యాలకుల పౌడర్. ఇవి 2 కూడా యూజ్ అవుతాయి. చూద్దాం ఎలా ఎప్పుడు యూజ్ చేస్తారనేది. సో ఇది మొత్తం ఇంకా బెల్లం కరుగుతుంది. సో బెల్లం కరిగేలోపు రిజ్వాన్కి అడుగుదాం. సో ఇందులో ఉన్న పోషకాలు ఏంటి నాన్న? కాల్షియం మమ్మీ. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 కాల్షియం. ఆ తర్వాతే ఐరన్ కూడా వస్తుంది. ఓకే, బెల్లం ఉంది కదా, ఐరన్ కూడా వస్తుంది. పర్లేదురా. దెన్ ఇంకా ఐ గెస్ మనం పెప్పర్ యూజ్ చేయడం వల్ల మన కాఫ్ ఈ సీజన్లో, రైనీ సీజన్ కానీ ఇప్పుడున్న వింటర్ సీజన్లో కానీ హెల్త్ చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మిరియాల రసం అవి ఇవి బాగా తింటుంటారు కాబట్టి ఇది కూడా కాల్షియంలో మిక్స్ అవుతుంది. ఇది కూడా హెల్త్ చాలా బాగుంటుంది. సో చూడండి, ఆల్మోస్ట్ మనకు బెల్లం కరిగే కలర్ కూడా చాలా డిఫరెన్స్ అయిపోయాయి పాలు. సో తెలుస్తుంది కదా మనకి ముందు పాలున్న కలర్కి ఈ కలర్కి. సో ఇప్పుడు ఈ పాలని వేరే గిన్నెలో వడగొట్టుకొని తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే బెల్లం మొత్తం కరిగిపోయింది. సో ఇప్పుడు ఫిల్టర్ చేసేద్దామా, మార్చుకోవాలి ఇలా. సో డస్ట్ ఉంటుంది కదా, బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అన్నీ మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇందులో వచ్చేస్తుంది. సో ఎంతకన్నా కరగడం కష్టం అయిపోయింది ఇందులో. సో చాలా చేస్తున్నాను.
చూడండి ఇందులో డస్ట్ పార్టికల్స్. సో ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మనం కుక్కర్లో పెట్టేద్దాం. సో కుక్కర్లో పెట్టాలన్నా కదా, కుక్కర్లో డైరెక్ట్ కాదు, ఇలా వాటర్ వేసుకొని వాటర్లో మరి తర్వాత ఒక గిన్నె పెట్టి సో అందుపైన స్టీమ్ కోసం మనం ఇలా పెట్టేసుకుంటాం అనమాట. సో చూడు ఇలా, ఓకేనా. సో ఇలా పెట్టేసి మొత్తంగా మనం తర్వాత మనం దానిపైన మూత పెట్టేసుకుంటే ఇంకా బెటర్. మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసి ఇందులో పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ అండ్ ఇలాచి యాలకల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో సొంటి కూడా యూస్ చేస్తారు, కానీ నాకు మా అక్కకు ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు, సో స్కిప్ చేసేసాం. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్టు కుక్కర్లో మనము ఇప్పుడు ముందు బౌల్లో వేసుకున్న పాలు, అందులో మనం మిరియాల పొడి అండ్ దెన్ యాలకల పొడి వేసుకున్నాము. అలా వేసుకొని కింద ఇంకొక బౌల్ పెట్టాం సపోర్టింగ్ కోసం వాటర్ వేసుకొని. ఈ స్టీమ్లో మొత్తం మనకు జున్ను అనేది కుక్ అవుతుంది. సో దీనిపైన ఒక లిడ్ కూడా క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా నార్మల్గా కుక్కర్ లిడ్ ఉంటుంది కదా, అది మనం క్లోజ్ చేసేయాలి. ఇంకా ఎన్ని విజిల్స్ రావాలి మమ్మీ? 2 విజిల్స్. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ దాకా వెయిట్ చేసేస్తే మనకు తెలుస్తుంది లాస్ట్ ఎలా వస్తుంది అనేది. చూసేసాం కాబట్టి ఇప్పుడు ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ఇంకొక టైప్ చూపించబోతున్నాను. ఇది ఆల్రెడీ నాకు మా మమ్మీ చూపించేశారు, సో ఇప్పుడు ఇది నేనే చూపించబోతున్నాను. ఓకే. సో ఫస్ట్ మనము పాలని మెజర్ చేసుకున్నాము. గ్లాసెస్ అయ్యాయి. ఇది యాక్చువల్లీ ఈ రెసిపీ మా డాడీ కంటే ఇష్టము. చూద్దాం నేను చేస్తే ఏమంటారో. సో ఆల్మోస్ట్ 4 గ్లాసెస్ మనకు వచ్చింది. 4 గ్లాసెస్కి బెల్లం మనము 2 గ్లాసెస్ వరకు యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఇది మనం స్టవ్ పైన పెట్టి మరి మనం బెల్లం యూజ్ చేసుకున్నాం. ఈ బౌల్ నాకు తెలిసి చిన్నగా అవుతుంది, ఇంకొక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. గిన్నెలో మనం పాలను షిఫ్ట్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం బెల్లం వేసుకోవాలి. ఇది కూడా 2 గ్లాసెస్ అని చెప్పాను కదా, మనం మెజర్ చేసుకొని 2 గ్లాసెస్ వేసుకున్నాము. అందులో మనం బెల్లం అయితే వేసేసాము. ఒకసారి మనం స్టిర్ చేసుకున్నాము. స్టిర్ చేసేసి ఇది ముందు రెసిపీ లాగా ఇది మొత్తం కరగాలని అయితే ఏం లేదు, నార్మల్గా స్టవ్ పైన పెట్టేస్తే మనకి ఇది కరిగిపోతుంది. ఒకసారి మనం ఇలా జస్ట్ ఒకసారి స్టిర్ చేసుకుంటే ఇది కూడా కొంచెం కరుగుతుంది. ఇంకా స్టవ్ పైన పెట్టేస్తే టోటల్గా కరిగిపోతుంది. చూద్దాం ఎలా ఉంటుంది. స్టవ్ పైన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఇది విజిల్ కూడా వచ్చేసేకి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ రెసిపీలో కూడా బెల్లం కరిగేంత వరకు మనం ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి, ఈజీగా తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి బెల్లంతో పాటు పాలు కూడా విరిగాయి. ఇలా గడ్డలు గడ్డలుగా వచ్చింది చూడండి జున్ను. ఇలానే కొంచెం సేపు కుక్ చేయాలి. దాంతోపాటు ఆ వాటర్ ఎవాపరేట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఆ వాటర్ కూడా అలానే పెట్టుకోవచ్చు. వాటర్తో పాటు తిన్నా కూడా హెల్తీనే. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనకి ఇక్కడంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ జున్ను మనకి సెకండ్ డే జున్ను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది, లేదంటే నార్మల్గా మనకి వాటరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా లాస్ట్లో మనం కొంచెం పెప్పర్, ఫస్ట్ రెసిపీలో ఎలా చేసుకున్నామో అలా పెప్పర్ వేసుకొని అండ్ దెన్ ఇలాచీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇంకా స్టిర్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం పెట్టేసి ఆఫ్ చేసేస్తే మన సెకండ్ జున్ను రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయ్యే వరకు పెడదాము. దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో రివ్యూ ఇస్తాను మీకు. సో నెక్స్ట్ ఇక్కడ మన ఫస్ట్ రెసిపీ కూడా ఆల్మోస్ట్ విజిల్స్లో ఉన్న వేపర్ అంతా వెళ్ళిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో.
ఇది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇది మనం రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలి ఒక 5 hours. దాని తర్వాత మనకి కేక్ లాగా కట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇలానే తినేసినా కూడా బాగుంటుంది, బట్ చాలా వేడిగా ఉంటుంది. 5 hours మాత్రం రెఫ్రిజిరేటర్లో మనం స్టోర్ చేస్తే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనం ఇన్స్టాంట్గా తొందరగా, ఒకవేళ తొందరగా ఎవరైనా గెస్ట్ వచ్చారంటే ఇలా చేసేస్తే మనం ఈజీగా తొందరగా ఒక 10 to 15 minutesలో తినేయచ్చు దీన్ని అయితే. ఇది మాత్రం 5 hours మనం స్టోర్ చేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇది మనకు టోటల్గా కుక్ అయిందా లేదా అనడానికి ఇంకొక మనకు టిప్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇలా లైక్ మనకు ఫోర్క్ కానీ లేదా నైఫ్ కానీ తీసుకొని మనం ఇలా మధ్యలో ఇన్సర్ట్ చేస్తే చూడండి ఇందులో ఏం లేదు, లేదంటే ఇది మొత్తంగా టోటల్గా కుక్ అయింది. అదే కుక్ అవ్వకపోతే మనకి ఇక్కడ ఈ సరౌండింగ్ పార్టికల్స్లో మనం ఎక్కడైతే ఇలా పెట్టామో అక్కడ మనకు పాలు కనిపిస్తాయి. అప్పుడు మనకి ఇంకా కుక్ అవ్వలేదని. అప్పుడు ఏం చేస్తారు, ఇంకొకసారి తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టి మీరు అండ్ దెన్ ఇంకొక విజిల్ పెట్టుకుంటే సేమ్ మీకు ఇలానే వస్తుంది. సో ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ జున్ను తీసుకుంటే మీరు ఇలా గట్టిగా ఉంటుంది. 5 hours స్టోర్ చేస్తే కేక్ లాగా కట్ చేసుకోవచ్చు. అదే 3rd, 4th, 5th డేస్లో మీరు జున్ను తీసుకుంటే వాటరీ కంటెంట్ ఉంటుంది. సో మీకు ఈ రిజల్ట్ రాకపోవచ్చు, బట్ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. రెండు హెల్త్కి మంచివి. ఇందులో అయితే మెయిన్గా మనకు ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ పాలల్లో కన్నా ఈ పాలలో మనకు చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం కూడా చాలా ఉంటుంది. అండ్ మనం బెల్లం యూజ్ చేసాం కాబట్టి మనకు ఐరన్ కూడా బాగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, మనం ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మనం దీనికి కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ రెసిపీ చూడండి. ఇది ఇలా మనకు బయట పాల్కోవా దొరుకుతుంది కదా, అలా ఆ టైప్లో ఉంటుంది. లైక్ కలాకండ్ కానీ బయట మనకి బండిలో పాల్కోవా దొరుకుతుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. ఇది మాత్రం మనకు పుడ్డింగ్ లాగా లైక్ జెల్లీ టైప్లో అలా వస్తుంది. ఈ 2 మనకి సేమ్ రెసిపీసే, బట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్. ఒకటి స్టీమ్ చేస్తాము, ఒకటి నార్మల్గా మనం పాలని మరిగిస్తాము. రెండు హెల్త్కి మంచివే, రెండు ప్రాసెస్లో సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము. సో దీంట్లో అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ మనకి పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాము. లైక్ ఇప్పుడు మాకు చెప్పినట్టు నాకు మా అక్కకైతే ఈ పుడ్డింగ్లా ఉంది కదా, ఇదైతే మాకు ఇష్టము, బట్ మా డాడీకి ఇది ఇష్టం కాబట్టి ఇలా చేసాము. ఇది అయితే మాకు టోటల్గా 1.5 లీటర్ పాలలో మేము 2 items చేసాము. ఆల్మోస్ట్ మాకు చాలా వచ్చింది, ఎందుకంటే సెకండ్ డే పాలు కాబట్టి చాలా వాటర్ ఎక్కువ లేదు కాబట్టి మనకు టోటల్గా ఎక్కువ జున్ను మనకు వచ్చింది. లైక్ గడ్డలాగా ఎక్కువ వచ్చింది. ఫస్ట్లో అయితే మాకు చాలా తక్కువ వచ్చింది, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో మేము రీఫ్రిజిరేటర్లో ఒక 5 to 6 hours పెట్టినా కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది. సో కేక్ లాగా కట్ అవ్వలేదు మాకు. ఈ 2 ప్రాసెస్ నేను చూపించాను కదా, మీరు కూడా మీకు ఏది నచ్చితే, మీకు ఏది ఈజీ అనిపిస్తే మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది హెల్త్కి మంచిది కాబట్టి మీకు దొరికినంత, లైక్ ఇక్కడ విలేజెస్లో ఉంటే మనకి కామన్గా దొరికిపోతుంది, బట్ టౌన్లలో సిటీస్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టము. బట్ దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా డెఫినెట్లీ ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ దెన్ మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీ రెసిపీ అనేది. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ రిజ్వానా, బాయ్.